మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులరా, ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముతూ ఉంటున్నాం. మీ యొక్క అభిప్రాయాలు, మీ సూచనలు మాకు తెలియచేయండి. అలాగే ఈ యొక్క కార్యక్రమాలు మరి ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ వరకు కూడా కొనసాగించాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాము. అందునిమిత్తమే మీరు ప్రార్థన చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. అదే సమయంలో మా గురించి, మా యొక్క పరిచర్యల గురించి, ఈ యొక్క టీవీ కార్యక్రమాల కోసం మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవం కలిగిన మా పరలోక తండ్రి, నమ్మదగిన దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి, నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీ వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావలసిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యమనే జీవాహారాన్ని మా అందరికీ కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసు నామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము అనే అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు, వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ప్రియులరా, క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రధానం చేసుకున్నాడు. ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది. ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు కనుక దేవుని సంఘము ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. ఇది సిద్ధపడే కాలమని మనం గమనించాలి. ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రియులరా, యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనంలో, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించుకుని నెడలా నీవు అభివృద్ధి పొందెదవు. కనుక మన గుడారాల్లో ఉండే దుర్మార్గాన్ని తొలగించుకోవాలి. మన మానవునికి 4 గుడారాలు ఉన్నాయని నేర్చుకుంటూ వచ్చాం. మన శరీరము మొదటి గుడారం. మన శరీరంలో ఉండే దుర్మార్గాన్ని తీసివేయాలి. కోపము, ఆవేశము, క్రోధము, దురాలోచన, శరీర కార్యాలు, మరి కక్ష, మరి ఇవన్నీ కూడా మనం తీసివేయాలి. అసూయ, ద్వేషము, ఇవన్నీ కూడా మనం తొలగించుకోవాలి. ప్రియులారు, గమనించండి, మన శరీరం దేవుని మందిరం అని వాక్యం చెప్తుంది. కనుక దేవుని మందిరముగా మన శరీరం మలుచుకోవాలి, మందిరముగా ప్రతిష్ఠించబడాలి. రెండవ గుడారం మనం నివాసం చేసే ఇల్లు అని మనం గమనించాం. ప్రియులారు, మన ఇంటిలో ఉండి అక్రమం చేసి, అన్యాయం చేసి, మోసం చేసి, దగా చేసి, అబద్ధమాడి, మరి వడ్డీ వ్యాపారంతో సంపాదించింది, లంచాలు తీసుకుని సంపాదించింది ఏది కూడా మన ఇంటిలో ఉండకూడదని వాక్యం చెప్తుంది. కనుక మరి ఆకాను శపించబడిన దాన్ని ఇంట్లో దాచుకున్నాడు. ఆకాను కుటుంబం రాళ్లతో కొట్టబడింది. గెహాజీ అబద్ధమాడి నయమాను తీసుకొచ్చినటువంటి వస్తువులను ఇంట్లో దాచిపెట్టాడు. కనుక నయమాను కలిగిన కుష్ఠరోగం గెహాజీకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, మన ఇంటిలో దేవుని మందస్సం ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలి. ప్రతి ఇంటిలో కూడా కుటుంబ ఆరాధన ఉండాలని మనం నేర్చుకుంటూ వచ్చాం. అదే సమయంలో ప్రియులరా, మన 3వ గుడారమైనటువంటి దేవుని మందిరము, దేవుడు పరిశుద్ధతను ఆశిస్తున్నాడు. మందిరములో పరిశుద్ధతను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనం ఆరాధించే మందిరంలో దేవుని పరిశుద్ధత ఉండాలి. అంతమాత్రం దేవుని క్రమము, దేవుని పద్ధతి జరగాలి మందిరంలో. దేవుని పద్ధతి కాకుండా మానవుల పద్ధతుల్లో ఈనాడు మరి దేవుని మందిరంలో కార్యాలు జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులారా,
దేవుని మందిరములో దేవుడు ఒక క్రమాన్ని, ఒక పద్ధతిని కోరుకుంటున్నాడు. భక్తుడైనటువంటి దావీదు ఏం చెప్పాడంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని చెప్పాడు. మనమందరం కూడా ఈ మాటలు వింటున్న మనము దేవుని మందిరములో ఎలా ఉండాలంటే పచ్చని ఒలీవ చెట్ల వలె ఉండాలి. పచ్చని చెట్టు అయి ఉండాలి, అది ఒలీవ చెట్టు అయి ఉండాలి. కనుక ఈనాడు సంఘాల్లో పచ్చని చెట్లు ఉండడం లేదు, ఒలీవ చెట్లు ఉండడం లేదు. ఎండిపోయిన చెట్లు ఉన్నాయి, ఆకులు తప్ప ఫలాలు లేని చెట్లు ఉన్నాయి. ప్రియులరా, మరి కారు ద్రాక్షలు కాసే చెట్లు ఉన్నాయి, ముండ్ల చెట్లు కూడా ఈనాడు దేవుని మందిరములో ఉన్నాయి. కనుక దేవుడు ఆశించిన ఫలాలు మనం ఫలించలేకపోతున్నాం. కనుక దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని మనం నేర్చుకుంటూ వచ్చాం. కనుక ప్రియులారా, దేవుని మందిరములో దేవుడు కోరుకునేది ఏంటంటే, మరి నా ఇంటిని వ్యాపార పిల్లిగా చేస్తున్నారు, దొంగల గుహ చేస్తున్నారని యేసుప్రభువు వారు చెప్పారు. కనుక దేవుని మందిరంలో పరిశుద్ధత ఉండాలి. 4వ గుడారం గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. 4వ గుడారం దేవుని యొక్క సంఘం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. కనుక సంఘము ఆయనది, సంఘమునకు శిరస్సు క్రీస్తు. సంఘము దేవుని యొక్క శరీరము. కనుక ప్రియులరా, సంఘములో చేర్చబడిన మనం సంఘములు ఎలాగున్నామంటే ఒక్కొక్క అవయవముగా మనం ఉన్నాం. మన శరీరములో ఎన్నో అవయవాలు ఉన్నాయి. అవన్నీ కూడా వేటి పని అవి చెరిగిస్తూ ఉంటున్నాయి. ఒకరి పనిలో ఒకరు జోక్యం చేసుకోరు. కనుక అవన్నీ కూడా శరీర క్షేమాభివృద్ధి కోసమే ప్రయాసపడుతున్నట్లుగా మనం చూస్తాం. అలాగే సంఘములో మనమందరం కూడా ఒక్కొక్క అవయవంగా ఉంటున్నప్పుడు సంఘానికి క్షేమకరంగా, ఆ క్షేమాభివృద్ధి కలిగించేవారుగా మనం ఉండాలి. దేవుడు మనకి సంఘములో ఏ పని అప్పగించాడో, దేవుడు మనకి ఏ తలాంతి ఇచ్చాడో, ఏ వరం ఇచ్చాడో, ఏ పనిని చేయమని దేవుడు చెప్పాడో ఆ పనిని మనం నమ్మకంగా చేస్తూ దేవునికి మహిమకరంగా, సంఘానికి మేలుకరంగా మనం జీవించాలి. ఒకరి పనిలోకి ఒకరు చొరపడి కల్పించుకోకూడదని వాక్యం చెప్తుంది. మోషే అహరోనుల మీద పరిచర్య చేసే, దేవుని సన్నిధానములో పరిచర్య చేసే కొరహు, దాతాను, అభిరాములు, ఇంకొక 250 మంది తిరుగుబాటు చేస్తూ, అయ్యా మేము పరిచర్య ధర్మం కాకుండా యాచక ధర్మం కూడా చేస్తామని తిరుగుబాటు చేసినప్పుడు ప్రియులరా, దేవుడు వారి మీదకి తన ఉగ్రతను కురిపించాడు. నీ పనేదో మీరు చేయకోకుండా యాజకత్వం కూడా మీరు కోరుకుంటున్నారు. ప్రజలను కాపాడి ప్రజల యొక్క క్షేమం గురించి, అభివృద్ధి గురించి, దేశం గురించి ఆలోచించి పనులు చేయవలసినటువంటి రాజైన ఉజ్జియా తన పనిని వదిలిపెట్టి ధూపం వేయడానికి ధూపార్తిని చేత పట్టుకొని పరిశుద్ధ స్థలములోకి వచ్చాడు. రాజరికాన్ని వదిలిపెట్టి యాజకత్వం చేయడానికి వచ్చాడు. తన పనిని వదిలి ఇంకో పని చేయడానికి వచ్చాడు. ఆవరణములో ఉండవలసినటువంటి రాజు ఎక్కడికి వచ్చాడంటే పరిశుద్ధ స్థలంలోకి వచ్చాడు. రాకూడని స్థలంలోకి వచ్చాడు. చేయకూడని పని చేస్తాడు. తనది కాని పని చేయడానికి ఇష్టపడ్డాడు. యాజకుడైనటువంటి అజర్యా, ధైర్యం కలిగినటువంటి 80 మంది యాజకులు అడ్డగించారు. అయ్యా మీరు చేసే పని మంచిది కాదు, యాజకత్వం చేసే పని మా పని అని వారించినప్పుడు కూడా వారి మీద కోపగించి రౌద్రుడైనట్లుగా వాక్యం చెప్తుంది. జరిగిన సంగతి ఏంటంటే, రాజు మరి ధూపం వేస్తుండగా మరి నొసట కుష్ఠరోగం పుట్టింది. దేవుడు అతన్ని మొత్తాడు అని వాక్యం చెప్తుంది. దేవుడు అతన్ని మొత్తినందున నొసట కుష్ఠరోగం పుట్టింది. అది గమనించి దేవుని కోపం నా మీదకి వచ్చిందని చెప్పి ఆ పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి రావడానికి త్వరపడ్డాడు. వాక్యం ఏం చెప్తుందో తెలిసిన అతడు జీవితకాలం అంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటిలో నివాసం చేశాడు. మరి విశేషంగా దేవుని మందిరానికి రాకుండా
అతన్ని దూరంగా పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని సంఘములో దేవుడు మనకు అప్పగించిన పనిని చెయ్యాలి, కానీ వేరే పని మనం చేయకూడదు, కల్పించుకోకూడదని వాక్యం మనకి చెప్తుంది. కనుక ఈనాడు సంఘాల్లో మరి ప్రజలు అనేక మంది వస్తున్నారు, సంఘంగా అనేక మంది కూడుకుంటున్న పరిస్థితులు మనం చూస్తాం. అయితే ఆలోచించవలసినవి ఏంటంటే, ఎంతమంది కూడుకున్నా, 100 మంది కూడుకున్నా, 50 మంది కూడుకున్నా, 1000 మంది కూడుకున్నా, 1,00,000 మంది కూడుకున్నా, ఎంతమంది కూడుకున్నా అది సంఖ్యాబలాన్ని చూపిస్తుంది, కానీ ఆత్మ సంబంధమైనటువంటి బలాన్ని సూచించదని మనం గమనించాలి. అది మరి వస్తున్నటువంటి విశ్వాసాలను బట్టి, ప్రజలను బట్టి, స్థానిక సంఘ కాపరికి ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుందేమో, కానీ అంతమంది సంఘాన్ని ఏ విధంగా నడిపించాలి, వారిని ఏ విధంగా దేవుని సారూప్యంలోనికి మార్చాలి అనే ఆలోచన చాలామందికి ఉండటం లేదు. ప్రియులారా, గమనించాలి, సంఘములో ఎంతమంది ఉన్నారని కాదు కానీ, సంఘములో ఎంతమంది ఉన్నారని లెక్క కాదు, కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే ప్రభు రాకడ వచ్చేటప్పుడు సంఘములో ఎంతమంది ఎత్తబడతారు అనేది దేవుడు. కనుక సంఘములోని వారు ఎత్తబడాలంటే వారు దేవుని సారూప్యములోనికి మార్చబడాలి. ఆ మార్పు తెచ్చే పరిస్థితి ఎవరి చేతిలో ఉందంటే స్థానిక సంఘ కాపరి చేతిలో ఉంది అని మనం గమనించాలి. కనుక ప్రియులరా, సంఘములో మరి ఎవరెవరు ఉన్నారు అనేది గమనించినట్లయితే సంఘం వాక్యం ఏం చెప్తుందంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనంలో, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి 10 మంది కన్యకలు బయలుదేరారు. తమ దివిటీలు పట్టుకుంటే, అది రాత్రికాల సమయము, దివిటీలు పట్టుకుని ప్రియులరా ఆ 10 మంది పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరారు. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే, వారిలో 5 బుద్ధి కలవాళ్ళు, 5 బుద్ధి లేని వాళ్ళు అన్న. కనుక 10 మంది కన్యకులు బయలుదేరారు. 10 మందిలో ఎవరు బుద్ధి కలవారో ఎవరు బుద్ధి లేనివారో తెలియదు, కానీ 5 బుద్ధి లేని వాళ్ళు అని చెప్పు. కనుక సంఘములో ఉన్న నీవు బుద్ధి లేని వారి గుంపులోనే ఉంటున్నావా, బుద్ధి కలిగిన వారి గుంపులోనే ఉంటున్నావా? బుద్ధి లేని వారి యొక్క మరి పరిస్థితి ఎప్పుడూ తెలిసింది. బుద్ధి కలిగిన వారు ఏమి చేశారు, వారి యొక్క ప్రాధాన్యత ఏ విధంగా పరలోక రాజ్యానికి చేర్చింది అనేది మనం గమనించండి. అది రాత్రికాల సమయం కనుక వారికి వెలుగునివ్వడానికి, దారి చూపించడానికి దివిటి పట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దివిటి వెలగడానికి ప్రియులరా ఏమి కావాలంటే నూనె కావాలి. దివిటి అంటే అర్థం ఏంటంటే, ఇంతకుముందు బుడ్డిలు ఉండేవి, లాంతర్లు ఉండేవి. ఆ లాంతర్ల కింద పెద్ద ట్యాంక్ ఉండేది. ఆ ట్యాంకులో కిరసనాలు వేస్తే ఒత్తి పెడితే అది 1 రోజు, 2 రోజులకి, 3 రోజులకి సరిపోయే కిరసనాల నూనె దాంట్లో ఉండేది. దివిటి అలా కాదు. దివిటి ఏంటంటే ఒక కర్రకి నూనె గుడ్డ చుట్టేసేసి దాన్ని అంటిస్తూ ఉంటారు. ఆ అంటించిన గుడ్డ మండుతూ వెలుగునిస్తారు. అయితే గమనించాల్సింది ఏంటంటే, ఆ దివిటి మీద ప్రతి ఆరారుగా మరి నూనె పోస్తూ ఉండాలి. ఆ దివిటి నిత్యము వెలగడానికి, వెలుగునివ్వడానికి ఆ దివిటి మీద నూనె పోస్తూ ఉండాలి. కనుక ఆ నూనెని తీసుకువెళ్ళేదాన్ని ఏమన్నారంటే సిద్ధే అన్నారు. ఒక చిన్న ట్యాంక్ లాగా ఉంటుంది, అది భుజాన్ని వేసుకుని దాంట్లో నూనె పోసుకొని దాంతో దివిటి మీద నూనె పోస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఆరిపోతున్న సమయంలో. గనుక బుద్ధి కలిగిన వారు ఏం చేశారంటే తమ దివిటీలు చేత పట్టుకున్నారు, వాటితో పాటు సిద్ధెలలో నూనె తీసుకుని వెళ్ళారు. నూనె దీపం ఆరిపోకూడదు, దివిటి ఆరిపోకూడదు అని చెప్పి, దివిటి ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉండాలని చెప్పి నూనె సిద్ధులలో తీసుకుని వెళ్ళారు. ఒకవేళ ఆలస్యం అవుతుందేమో, పెళ్లి కుమారుడు
రావడం ఆలస్యం అవుతుందేమో. దివిటీ ఎప్పుడూ కూడా వెలుగుతూ ఉండాలని చెప్పి ఆ దివిటీతో పాటు శుద్ధులలో నూనె తీసుకుని వెళ్ళారు. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారంటే దివిటీలు పట్టుకున్నారు, కానీ వారు ప్రియులరా శుద్ధులలో నూనె తీసుకుని వెళ్ళలేదు. వారి బుద్ధిహీనత అక్కడ కనపడింది. గమనించండి, 10 మంది ఉద్దేశం ఏంటంటే పెండ్లి కుమారునితో వెళ్ళాలి, పెండ్లి కుమారుని ఎదుర్కోవాలి, పెండ్లి కుమారుతో పాటు పెండ్లి విందులోకి వెళ్ళాలి. ఆ 10 మంది బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు కూడా కలిసే ఉన్నారు. అయితే ఎవరు బుద్ధిమంతులో ఎవరు బుద్ధి లేని వాళ్ళో అక్కడ తెలియడం లేదు. కనుక ఈనాడు సంఘాల్లో కూడా బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేనివారు అందరూ కూడా కలిసే ఉంటున్నారు. అసలు నకిలీ కలిసే ఉంటుంది. ఏది అసలు ఏది నకిలీలో సంఘంలో తెలియడం లేదు. అసలు కంటే నకిలీయే ఎక్కువ భక్తి చేస్తున్నట్లుగా కనపడుతుంది వేషధారణ. అసలైన భక్తి పరుల కంటే వేషధారణ కలిగినటువంటి భక్తి కలిగిన వారు చాలా సంఘంలో మరి ఎక్కువ భక్తిని చూపిస్తున్నట్లుగా కనిపిస్తుంది. సంఘాల్లో ఈనాడు నకిలీ ఏమవుతుందంటే, నకిలీ ఏమి చేస్తుందంటే అసలైన దానిని, నిజమైన దానిని, వాస్తవమైన దానిని డామినేట్ చేస్తుంది. కనుక బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు సంఘంలో కలిసే ఉంటున్నారు. ఎవరు బుద్ధిమంతులో ఎవరు బుద్ధి లేరో, బుద్ధి లేని వారో తెలియడం లేదు. కనుక బుద్ధి లేని వారి యొక్క బుద్ధిహీనత ఎప్పుడు తెలిసిందంటే, ప్రియులరా పెండ్లి కుమారుడు వస్తున్నాడని అర్ధరాత్రి స్వరం వినపడింది. వీళ్ళందరూ కూడా గబగబా లేచి వారి యొక్క దివిటీలు సర్దుకుని మరి వెలిగించడం ప్రారంభిస్తే సిద్ధులలో నూనె పట్టుకున్నటువంటి 5 కూడా మళ్ళా దివిటి మీద నూనె పోసి వెలిగించారు. దివిటి వెలిగింది, వెలుగునిస్తుంది. కానీ బుద్ధి లేని వారు ఏం చేశారంటే అంతవరకు దివిటి మీద ఉన్న నూనె అయిపోయింది కనుక, కాలిపోయింది కనుక, మళ్ళా వెలిగే అవకాశం లేదు కనుక వారు ఇదిగో అగ్గిపుల్లలు వేస్తున్నారు, మండిస్తున్నారు, కానీ దివిటి వెలగడం లేదు. ఎందుకు వెలగడం లేదు? దానిలో నూనె లేదు కనుక. వారు కూడా సిద్ధులలో నూనె తీసుకువెళ్ళలేదు కనుక ఆ నూనె దాని మీద వేయడానికి అవకాశం లేని పరిస్థితుల్లో వారితో నూనె తీసుకెళ్ళలేదు కనుక దివిటి ఆరిపోవడం ప్రారంభించింది. అప్పటికే సమయం అయిపోయింది. పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు. పెండ్లి కుమారుడితో పాటు వెళ్ళిపోవాలి. ఇంకా దివిటి వెలిగించుకోవడానికి, నూనె తెచ్చుకోవడానికి సమయం లేదు. అదే ఆఖరి గడియ. ఆ 11th అవర్లో, ఆ యొక్క చివరి కాలంలో వారు ఈ బుద్ధిగల వారిని అయ్యా మాకు కొంచెం నూనె ఇవ్వండి అంటే వాళ్ళే ఉన్నారంటే, అయ్యా ఇవ్వడం మాకు ఇష్టమే, కానీ మీకు నూనె ఇవ్వడం మాకు ఇష్టమే, కానీ ఒకవేళ ఇస్తే మరి మీకు మాకు సరిపోదు కదా, మా దివిటి కూడా ఆరిపోతుంది, మేము కూడా పెళ్లి కుమార్తె వెళ్ళలేమని చెప్పి వారు మేము మీకు ఇవ్వలేమయ్యా, మీరు పని చేయండి, మీరు ఊళ్ళోకి వెళ్ళిపోయి నూనె వారి దగ్గరికి వెళ్ళి కొనుక్కుని రండి అని ఒక సలహా వాళ్ళకి. అది అర్ధరాత్రి గనుక బుద్ధి లేని కన్యకల యొక్క బుద్ధిహీనత ఎప్పుడు తెలిసిందంటే వీరికి ముందు ఆలోచన లేదు. దివిటి వెలిగించబడాలి, దివిటి వెలగడానికి నూనె అవసరము అని తెలిసి కూడా నూనె తీసుకువెళ్ళాలని తెలిసి కూడా తీసుకుని వెళ్ళకపోవడం బుద్ధిహీనత. ముందు ఆలోచన లేదు. దివిటి ఆరిపోతుందేమో, నూనె కావాలని ఆలోచన వారికి లేదు. ఇది సరిపోద్దులే, పెళ్లి కుమారుడు ఆలస్యం చేయడు, మనం వెళ్ళిన వెంటనే పెళ్లి కుమారుడు వచ్చేస్తాడు, కూడా వెళ్ళిపోదామనే ఒక ఆలోచన తప్ప పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తాడని ఆలోచన లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తాం. గమనించండి ప్రియులరా, వారు మరి బుద్ధిగల కన్యకలు సిద్ధులలో నూనె తీసుకువెళ్ళడం వారు చూశారు, వారు చూస్తున్నారు. వాళ్ళ శంఖలో నూనె ఉంది, వాళ్ళు తీసుకువెళ్తున్నారు, నేనెందుకు తీసుకువెళ్ళకూడదు అనే ఆలోచన వారికి లేదు. అదే అక్కడ బుద్ధిహీనత కనిపిస్తుంది. ఎదట వాళ్ళని చూసి కూడా చేయకపోవడం అనేది బుద్ధిహీనత. కనుక ప్రియులరా,
ఇంకో వారి బుద్ధిహీనత ఇంకెక్కడ కనపడిందంటే అర్ధరాత్రి షాపులు ఎవరు కూడా తెరవరు. అర్ధరాత్రి అందరూ కూడా పట్టుకుని షాపులన్నీ మూసేస్తారు. అర్ధరాత్రి నూనె కొనుక్కోవడానికి వెళ్ళడం అనేది బుద్ధిహీనత. తెల్లారి వరకు కూడా ఉండాలి, షాపులు తెరవాలి, నూనె కొనుక్కోవాలి, మళ్ళీ ఇక్కడికి రావాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా జరగడానికి చాలా టైం పడుతుంది. ఈలోపు పెండ్లి కుమారుడు వచ్చేసాడు. బుద్ధిగల కన్యకులు పెండ్లి కుమారుడితో పాటు వెళ్ళిపోయారు, లోపలికి వెళ్ళిపోయారు. పెండ్లి విందులోకి వెళ్ళిపోయిన తర్వాత వాక్యం ఏం చెప్తుందంటే తలుపు వేయబడి వీళ్ళందరూ కూడా తెల్లారి వరకు ఉండి నూనె కొనుక్కొని మళ్ళా ఆ స్థలానికి వచ్చి తలుపు కొడతా ఉంటున్నారు. తలుపు కొడతా ఉంటాయి. ఆ తలుపు తీయండి, మేము నూనె కొనుక్కోవడానికి వెళ్ళి రావడం ఆలస్యమైంది, తలుపు తీయండి అంటే లోపల నుంచి ఏమి సోనం పడుతుందంటే మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అని స్వరము వినపడినట్లుగా మనం చూస్తాం. వారు ఎక్కడికైతే చేరాలని అనుకున్నారో పెండ్లి కుమారునితో పాటు పెండ్లి విందుకు వెళ్ళాలని ఆలోచన కానీ ఉద్దేశం మంచిదే, కానీ వారు వెళ్ళలేకపోయారు. గమనించాల్సింది ఏంటంటే 10 మంది కన్యకలు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు, కానీ వారిలో 5 మాత్రమే పెండ్లి కుమారునితో వెళ్ళారు. బైబిల్ ఏం చెప్తుందో తెలిసిన పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. సంఘములో అందరినీ కూడా దేవుడు పిలిచాడు, కానీ ప్రభువు రాకడ వచ్చేటప్పటికి ఎంతమంది ఎత్తబడతారు, ఎంతమంది ప్రభుతో కూడా వెళ్ళగలుగుతారు అనేది మనం గమనించాలి. ఈ వాక్యం ఉంటున్నా నీవు ప్రియులరా, నువ్వు ఏ గుంపులో ఉండడానికి ఇష్టపడతావు? బుద్ధిగల కన్యకల గుంపులోనే ఉంటున్నావా? బుద్ధి లేని కన్యకల గుంపులోనే ఉంటున్నావా? నీ దివిటి ఆరిపోతుంది. నూనె సిద్ధపరచుకోవాలి. తగిన సిద్ధపాటు లేకపోవడం అనేది దుర్మార్గం. కనుక ప్రియులరా, వారు నూనె లేకుండా పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. గమనించాల్సింది ఏంటంటే బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అందరూ కలిసి ఉన్నారు, కానీ వారిలో 5 మాత్రమే బుద్ధి కలిగి మరి వారు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక నీవు నేను సంఘములో ఉన్న మనము ఏం చేయాలంటే బుద్ధి కలిగిన కన్యకల ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. ఇంకా కేక వినపడలేదు, కేక వినపడుతుంది. ఇదిగో ప్రభువు వచ్చేస్తున్నాడని కేక వినపడింది, కానీ తగిన సిద్ధపాటు మనకి లేదు. కనుక దివిటి అంటే అర్థం ఏంటంటే భక్తి జీవితం. నీ భక్తి జీవితాన్ని సరిచేసుకుంటూ ఉండాలి. నూనెనే ప్రార్థనా జీవితంతో సరిచేసుకుంటూ ఉండాలి. దివిటి ఎప్పుడు కూడా వెలిగేది కాదు, దాని మీద నూనె తరచూ పోస్తూ ఉండాలి. కనుక ఒకరోజు భక్తి చేసి రేపు అక్కర్లేదులే, ఎల్లుండి అక్కర్లేదులే, తర్వాత చేద్దాంలే అనే పరిస్థితి మనకు ఉండకూడదు. ప్రతి దినము కూడా మన భక్తి జీవితాన్ని పరిశీలించుకోవాలి, పరిశుద్ధతను పరిశీలించుకోవాలి, నీతి యథార్థతను ప్రియుల దేవుడు ఆశించిన విధానములో మనం జీవిస్తున్నామా లేదా అనేది ప్రతి దినము కూడా మనం పరిశీలించుకోవాలి. ఏ విషయంలో మనం పడిపోతున్నామో, ఏ విషయంలో మనం వెనుకబడిపోయామో ప్రార్థనలో, వాక్యములో, మరి దేవునికి ఇవ్వడంలో, దేవుని పరిచర్య చేయడంలో, దేవుని మాటలు వినకపోవడంలో, ఏ విషయంలో మనం వెనుకబడిపోతున్నామో, ఏ విషయంలో మనం పడిపోతున్నామో, ఏ విషయంలో మనం దిగజారిపోతున్నామో ప్రతి దినము కూడా దేవుని సన్నిధానం మనం పరిశీలించుకోవాలి. ప్రభు రాకడెప్పుడో మనకు తెలియదు కనుక ప్రియులరా, ఎప్పటికప్పుడు మనం సిద్ధపడుతూ ఉండాలి. బుద్ధి కలిగిన వారు ముందు చూపు కలిగి నూనె అవసరమని తెలిసి కూడా వాళ్ళు నూనె తీసుకుని వెళ్ళలేదు. అది బుద్ధిహీనత. కనుక ప్రభు రాకడంలో ఎత్తబడే పరిస్థితి, ఎవరు ఎత్తబడతారని తెలిసి కూడా మనం ఆ విధంగా మనం జీవించలేకపోతున్నాం. అది బుద్ధిహీనత. దేవుడు ఆశించిన రీతిలో, జీవించమన్న రీతిలో తెలిసి కూడా మనం జీవించలేకపోతున్నాం. దేవుడు ఆశించిన పరిశుద్ధత, యథార్థత, నీతి మనము కలిగి ఉండాలని తెలిసి కూడా ఆ విధానములో మనం జీవించలేకపోవడం అనేది బుద్ధిహీనత. ప్రభు రాకడ వస్తే నువ్వు ఏ గుంపులో ఉంటావు? ఎత్తబడే వారి గుంపులో ఉంటావా?
విడవబడిన వారి గుంపులో ఉంటావా అనేది మనం ఒకసారి ఆలోచన. కనుక ప్రియులారా, మనం బుద్ధి కలిగిన వారి కన్యకల గుంపులో మనము ఉండాలి. అయితే ఒక ఉదాహరణ మనం చదువు, బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని వారు ఎక్కడికి వెళ్తారు అనేది మనం గమనించినట్లయితే ప్రియులారా, లూకాసు వార్త 16వ అధ్యాయంలో వాక్యం ఏం చెప్తుందంటే, మరి ధనవంతుడు లాజరు ఉన్నాడు. ధనవంతుడికి దేవుడంటే తెలిసింది కానీ దేవుని గురించినట్టు అవగాహన లేదో, దేవునిలో లేని పరిస్థితిని మనం చూస్తున్నాం. లాజరు తన ధనాన్ని బట్టి, తన కురుపులను బట్టి, తన ఆకలిని బట్టి, తన దరిద్రతను బట్టి అతిశయించాడు దేవుణ్ణి. వారు చనిపోయిన తర్వాత దేవుణ్ణి వారు ఎక్కడికి వెళ్ళారంటే, లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళాడు, ధనవంతుడు పాతాళంలోకి వెళ్ళాడు. కనుక సామెతల గ్రంథంలో వాక్యం ఏం చెప్తుందంటే 15వ అధ్యాయం 24వ వచనంలో, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచును. బుద్ధిమంతుడు తన ప్రయాణం ఎక్కడికి కొనసాగిస్తాడంటే పరలోకానికి వెళ్ళాలని తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలి. ధనవంతుడికి తెలుసును, తను జీవించే విధానం తెలుసును, కానీ దేవుడు ఆశించిన విధానంలో జీవించలేకపోయింది. అది బుద్ధిహీనత. ఈనాడు చాలామంది తమ ధనాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, హోదాన్ని బట్టి, అధికారాన్ని బట్టి అతిశయిస్తున్నారు. కానీ ఆ స్థితి ఎవరి వల్ల కలిగిందో ఆ దేవుని మర్చిపోయిన పరిస్థితులు మనం గమనించండి. ప్రియులారా, లాజరు తన దరిద్రత ఉన్నప్పుడు కూడా, అనారోగ్యం ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించాడు. బుద్ధి కలిగి తన యొక్క మరి గమ్యం పరలోకం వెళ్ళాలనే ఆలోచనతోటి శరీర సంబంధమైన బలహీనత ఉన్న ఆత్మ సంబంధంగా బలపడి మరి అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి తీసుకుని వెళ్ళిపోయాడు. చాలా బుద్ధి కలిగి జీవించాడు. కనుక లాజరు వలె మనం బుద్ధి కలిగి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం, ప్రయాణం చేద్దాం. దేవుని చిత్తమైతే మరలా వచ్చే వారం బుద్ధి కలిగిన వారి గురించి, బుద్ధి లేని వారి గురించి, వారి యొక్క పరిస్థితుల గురించి, వారి యొక్క విధానాల గురించి మనం నేర్చుకుందాం. కనుక ఆ దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు. సంఘములో 2 గుంపుల వారు ఉన్నారు, కలిసే ఉన్నారు. ఎవరు ఎటువంటి వారో తెలియని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితిని మేము చూస్తున్నాం. మీ వాక్యం ఉన్న మేము బుద్ధి కలిగి మరి నీ రాకడలో ఎత్తబడేవారుగా ఉండడానికి, మా భక్తి జీవితాన్ని సరి చేసుకోవడానికి సహాయం చేయండి. వాక్యం విన్న వారందరినీ మీరు దీవించండి. వారి హృదయాల్లో కార్యాలు జరిగి తమ భక్తి జీవితాన్ని సరి చేసుకునే విధానములో వారు జీవించడానికి సహాయం చేయండి. నీ వందనాలు, స్తోత్రాలు. వెతబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి. వాక్యం ఉన్న వారందరినీ మీరు దీవించండి. వారిలో బలహీనులు, రోగులు, అనారోగ్యంగా ఉన్నవారు, సమస్యలు ఉన్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఆ పరిస్థితుల నుంచి వారికి విడుదల దయచేయండి. వివాహం కాని బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం, వారి పట్ల కార్యం జరిగించండి. ఉద్యోగాలు లేని వారి కోసం ప్రార్థిస్తున్నాం, వారి పట్ల కార్యం జరిగించండి. సంతానం లేని బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం, వారి పట్ల నీ కృప చూపించండి. ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆ పరిస్థితి నుంచి వారికి విడుదల దయచేయండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నీ చిత్తమైతే మరోసారి మేము కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.